మీరు కనుక రోజు బ్లింకిట్, ఇన్స్టామార్ట్ లాంటి యాప్స్ వాడుతున్నారంటే అదే రోజువారీ సరుకుల కోసం మీ దగ్గర లెక్క పెట్టలేనంత డబ్బు ఉంది, లేదంటే మీ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ అయినా ఉండుంటాయి. నిజమే కదా? నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నిన్న మా అమ్మ నన్ను పాల ప్యాకెట్ తీసుకురాపోరా అనింది. నేను నెట్ఫ్లిక్స్లో ఈ ఫిషెస్ కుడ్ కిల్ అని చెప్పేసి వెబ్ సిరీస్ చూస్తున్నా. నాకు ఇది బద్ధకం అయ్యి ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెడతాలేమా, వచ్చేస్తుంది, డెలివరీ ఛార్జెస్ ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఉంటాయి అని చెప్పా. సరే అని చెప్పేసి ఇన్స్టామార్ట్ ఓపెన్ చేసి చూసా. బయట ప్రైస్ ఏమో అంతే ఉంది, 37. నార్మల్ బయట ఉండే ప్రైజే ఉంది. సరే ఆర్డర్ పెడితే 15 రూపాయలు ఇంక్రీజ్ అవుతాయి, ఏం కాదులే అని చెప్పేసి ఆర్డర్ పెడదాం అని చెప్పేసి ప్రొసీడ్ అయ్యా. 78 రూపీస్ చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ డబల్ ప్రైస్. ఎలా పే చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఆ ప్రైస్ చూడంగానే 40 రూపాయలతో పోయేదాన్ని 80 రూపాయల దగ్గర తీసుకెళ్ళారా అని చెప్పేసి ఒక్కటి ఇచ్చింది మా అమ్మ. పోయి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాను. నేను నిజం చెప్తున్నా, డబుల్ ప్రైస్ పే చేసి బ్లింకిట్లో ఆర్డర్ చేయాలంటే ఆయిల్ రిజర్వ్స్ ఉండాలి.